ముచికతోటి మూడాకులున్నవి తీసి పళ్ళెంలో పేర్చి ముచిక పైకొచ్చేటట్టుగా పట్టుకుంటే ముచిక ఒక్కటి తీసి ఇలా గుండెలకి చూపించి వేస్తే శివలింగం మీద మారేడు దళం తిరగబడితే ఐశ్వర్యం, బోర్లా పడితే జ్ఞానం. ఏం జరిగినా ఫలితం ఇచ్చేస్తుంది. అలా వెయ్యాలి మారేడు దళాన్ని. ఏది ఇంతంత రొట్ట చేతులతో ఇచ్చి ఆయన మీద విసిరేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, మారేడు దళాల మధ్యలో చేతులు పెట్టి కాసేపు ఉంచండి, బొబ్బలు ఎక్కుతాయి. అంత వేడి మారేడు దళం. అంత మారేడు దళాలతో గుళ్ళో ఆయన శివలింగాన్ని అంతటినీ కప్పేస్తారు. నిజంగా ఆయన ఎంత ఉడికిపోతాడు లోపల. అలా కప్పేస్తే కనీసం కనపడుతుందా? ఆయన అంతటా ఉంటాడు నిజమే. భక్తి అన్న మాటకి ఉన్నాడన్న మాట ఒకటి ఉందిగా. ఏది పూజ అసలు? అసలు ఆ భావన ఎక్కడుంది? పత్తిరి సుమంత నెవ్వాడు పారవయించు. వాడు పత్రి పారేశాడంటే ఆయన మీద.